ప్రైజ్ ద లార్డ్. మనం రాహాబు యొక్క జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. రాహాబు యొక్క జీవితంలో నుండి కొన్ని విలువైన సంగతులను నేర్చుకుంటున్నాం. అయితే రాహాబు వేశ్య అని బైబుల్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందని, అలాగే బైబుల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది వేశ్య అని మాట్లాడుకున్నాం లాస్ట్ పార్ట్ 1లో. అయితే వేశ్యకి సమాజంలో ఎలాంటి విలువ ఉంటుందో, వేశ్యని ఈ సమాజం ఎలా చూస్తుందో, వేశ్యని ఈ సమాజం ఎలా గౌరవిస్తుందో, వేశ్యతోటిగా ఈ సమాజంలో ఎవరు ఒక సత్సంబంధంగా ఉండరు, కానీ అసలు ఎవరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరని, వాళ్ళతో ఎవరు కూడా బంధుత్వం చేయరని మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళని తల్లిదండ్రులు కూడా అసహించుకుంటారని, బంధువులు కూడా అసహించుకుంటారని, స్నేహితులు కూడా అసహించుకుంటారని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వేశ్య అయినటువంటి రాహాబుని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఆమె పట్ల ఏంటి ప్రణాళిక అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈ పాటలో. అయితే వెళ్దాం చూడండి వాక్యంలోకి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ గురించి మనం తెలుసుకోవాలి. యెహోషువ ఎవరంటే నూను కుమారుడు. ఈయన ఎవరి కాలంలో ఉండేవాడు అంటే మోషే యొక్క పరిచారకుడుగా ఉండేవాడు. మోషేకి పరిచారకుడుగా ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిగా, పనిచేసే ఒక యవనస్తుడుగా ఉండేవాడు ఈ యెహోషువ. ఆయన చేసే ప్రతి పనిలోనూ ఉండేవాడు. ఆయన చెప్పే ప్రతి పనిని చేసుకుంటూ పరిచారకుడుగా ఉండేవాడు. అయితే మోషే మృతి పొందే దినాలలో తర్వాత ఇజ్రాయేల్ నడిపించడానికి ఒక మనిషి కావాలి, ఒక పరిచారకుడు కావాలి, ఒక నాయకుడు కావాలి అని అనుకున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, నా శిష్యుడైనటువంటి యెహోషువకు నీ తర్వాత ఇజ్రాయేల్ నడిపించడానికి ఒక నాయకుడిగా నువ్వు ఎంచు అంటే నిలబెట్టు అని చెప్పేసి మోషేతో మాట్లాడతాడు దేవుడు. అలా జరిగిన తర్వాత ఏమవుతుంటే కొన్ని రోజులకు తాను మరణమవుతానని తెలిసిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయేలుకు నాయకుడిగా ఎవరిని ఎన్నుకోబెడతాడంటే యెహోషువని నాయకుడిగా పెడతాడు. అలా పెట్టిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఈయన ఇజ్రాయేల్ నడిపించే వంశీగా ఒక నాయకుడిగా తన బాధ్యతలు చేపడతాడు. అలాంటి సమయంలో వీళ్ళు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే దాని బలహీనతలు, బలాలు ఏమిటి, తన సైన్యం ఎంత, ఆ దేశపు సైన్యం ఎంత, ఆ రాజు యొక్క బలం ఎంత, బలహీనత ఎంత తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. అలా ఎంక్వైరీ చేయడానికే 2 మనుషులను పంపిస్తున్నాడు యెహోషువ. చూడండి. నూను కుమారుడైన యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీమి వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, చూడండి, 2 మనుషులను, ఇజ్రాయేలుల నుంచి 2 మనుషులను ఏర్పరిచి వాళ్ళని ఆ పట్టణాన్ని వేగు చూడడానికి, అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఆ పట్టణం యొక్క, ఆ ఊరి యొక్క, నగరం యొక్క ప్లాన్ ఎలా ఉంది, దాని ప్రకారాలు ఎలా ఉన్నాయి, బలంగా ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, మనం వశపరచుకోగలమా, దాన్ని స్వాధీనపరచుకోగలమా అని తెలుసుకోవడానికి 2 మనుషులను పంపించాడు. ఆ యొక్క బలం ఏమిటి, ఆ నగరం యొక్క బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి, ఆ రాజు యొక్క సైన్యం ఎంత, మనకంటే ఎక్కువ ఉందా, మనకంటే తక్కువ ఉందా, ఆ రాజు యొక్క బలం ఏమిటి, ఆ రాజులకు ఇంకా ఎవరెవరు సపోర్ట్గా వస్తారు అని తెలుసుకోవడానికి 2 మనుషులను పంపించాడు. అలా పంపించిన సమయంలో డైరెక్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటే వేశ్య అయినటువంటి రాహాబు ఇంటి యొద్దకు వెళ్ళారు. వేశ్య అయినటువంటి రాహాబు ఇంటి యొద్దకే ఎందుకు వెళ్ళారని మనం గమనిస్తే, ఆమె వేశ్య కాబట్టి చీకటి కార్యాలు నడుపుతుంది కాబట్టి, ఆమె పగలు కంటే రాత్రిలోనే ఎక్కువ కార్యాలు ఎక్కువ జరుపుతుంది కాబట్టి చాలామంది ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలామంది రాహాబు యొద్దకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అలాగనే ఆమె దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మేబీ దేవుని ప్రణాళిక కూడా ఇదే ఉండొచ్చు. డైరెక్ట్ వాళ్ళు ఆమె వేశ్య ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రణాళిక అయ్యి ఉండొచ్చు. వేశ్య కాబట్టి ఏం అడిగినా ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఆమె దగ్గర పట్టణంలో నుండి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలామంది అధికారులు కావచ్చు, పట్టణ యవనస్తులు కావచ్చు, పాలేర్లు కావచ్చు, మోతుబరులు కావచ్చు, ఎంతమంది ఎవరెవరో వస్తూ ఉంటారో పోతూ ఉంటారు ఆమె దగ్గరికి. అలాగనే ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందని వాళ్ళు గ్రహించి ఉండొచ్చు. అందుకనే మేబీ వాళ్ళు డైరెక్ట్ వేశ్య అయినటువంటి రాహాబు ఇంట దిగి ఉండొచ్చు. అయితే వాళ్ళు దిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 2వ వచనంలో,
దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ అక్కడ వచ్చిరని యెరికో రాజుకు వర్తమానం వచ్చెను. చూడండి, ఆల్రెడీ రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వేగుల వారు ఇజ్రాయేల్ నుండి 2 వేగుల మనుషులు వచ్చారని, మా దేశాన్ని చూసి మా దేశాన్ని స్వాధీనపరచుకోవాలని 2 మనుషులు వచ్చారని రాజుకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఆయన రాజు కాబట్టి ఇతరుల రాజులతో సత్సంబంధాలు ఉంటాయి, ఇతరుల అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. అలాగా ఆ రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకనే ఆయన డైరెక్ట్ ఏం చేస్తున్నాడు చూడండి, 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులను రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఎలా వచ్చిందంటే రాజుల నుంచి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు. మేబీ ఇక్కడ రాయబడలేదు కానీ 3వ వచనం చూద్దాం. చూడండి, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు యొద్దకు మనుషులను పంపగా. చూడండి, నీ యొద్దకు వచ్చిన 2 మనుషులను బయటికి తీసుకొని రమ్ము అని వాళ్ళతో మాట్లాడడానికి 2 మనుషులను పంపించాడు. రాహాబుతో మాట్లాడడానికి 2 మనుషులను పంపించాడు. వాళ్ళని తీసుకొని బయటికి తీసుకొని 2 మనుషులను తీసుకొని వారిని చూడండి 3వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అతడు నీ యుద్ధకు వచ్చిన నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకొని రా, బయటికి తీసుకొని రా. ఆ మనుషులు ఎవరైతే 2 మనుషులు ఉన్నారో ఆ మనుషులను బయటికి తీసుకొని రాము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చారని చెప్పుటకు రాహాబు యొద్దకు మనుషులను పంపగా. చూడండి, 2 మనుషులను పంపాడు రాహాబు యొద్దకు. ఆ యొక్క దేశపు రాజు ఆ పట్టణపు యొక్క రాజు రాహాబు యొద్దకు 2 మనుషులను పంపాడు. వాళ్ళ దగ్గరికి 2 మనుషులు వచ్చారని, వేగుల వారని, వాళ్ళ దేశపు ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి తన పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని, దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని మొత్తం తన వశం చేసుకోవాలని ఇజ్రాయేల్ నుంచి 2 మనుషులు వచ్చారని చెప్పేసి రాజుకు వర్తమానం పంపితే ఆయన డైరెక్ట్గా 2 మనుషులు రాహాబు యొద్దకు పంపించాడు. ఆ మనుషులను బయటికి తీసుకొని రా, వాళ్ళు ఈ పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారని చెప్పాడు. అలా జరుగుతున్న చూడండి 4వ వచనంలో ఏం జరుగుతుందో. ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. ఆ స్త్రీ ఏం చేసింది? 2 మనుషులు వచ్చిన మనుషులను ఏం చేసింది? దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టిందనేది ముందర తెలుస్తుంది మనకు పోయే కొద్ది వచనాలలో. దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట వాస్తవమే, మనుషులు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే అని చెప్తుంది. కిందికి చూద్దాం చూడండి. ఇంకా నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను అంటుంది. ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళకి ఆమెకు తెలియదు అంటుంది ఆమె. వాళ్ళు ఎక్కడి వారో ఎలాంటి మనుషులో నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన చీకటిని పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. రాహాబు ఏమంటుందంటే, చీకటి పడుచుండు వేళ, గవిని వేయబడుచుండు వేళ వాళ్ళు వెలుపలికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు అని చెప్తుంది రాహాబు ఏం చెప్తుంది? ఇక్కడ 2 మనుషులను దాచిపెట్టి అబద్ధం చెప్తుంది. మరి అబద్ధం చెప్పొచ్చా బైబుల్ ప్రకారం, బైబుల్ దేవుడికి అని అంటే అబద్ధం చెప్పరాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ రాహాబు అబద్ధం చెప్పింది కదండి, మేము కూడా అబద్ధం చెప్తే తప్పేమిటి అని అనుకుంటున్నారు. రాహాబు యొక్క జీవితం వేరు, మన జీవితం వేరు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, తన జీవితాన్ని మేము కూడా అబద్ధం చెప్తే తప్పేమిటి అంటే, రాహాబు జీవితంలో నీ జీవితం కూడా ఉందా? తను ఒక వేశ్య, అబద్ధం చెప్పొచ్చు. చీకటి కార్యాలు చేస్తుంది ఆమె, అబద్ధం చెప్తుంది, ఇంకో పని చేస్తుంది. కానీ మనం వేశ్యలాగా కాదే, రాహాబు జీవితం కలిగి ఉండలేదే మనం అబద్ధాలు చెప్పడానికి. ఈ రోజుల్లో చూడండి, చాలామంది ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్తున్నారు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి, ప్రతి ఒక్క విషయానికి ఏమవుతుందని అంటే అబద్ధాలే. మనం గ్రహించేది, మనం బాగా గమనించినట్టయితే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? దేవుడు రాసిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం చెప్పకూడదు అని. మనం ఏం చేస్తున్నాం? ఆ ఆజ్ఞని మీరుతున్నాం. ఆజ్ఞని మీరు అబద్ధం అనే ఆజ్ఞను మనం తిరస్కరించి దాన్ని మీరేం చేస్తున్నామంటే విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తుంటున్నాం. చాలామంది రాహాబు అబద్ధం చెప్పింది కదండి, మేము కూడా అబద్ధం చెప్తే తప్పేమిటి అని అంటే తాట తీస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆమె జీవిత స్టైల్ వేరు, ఆమె జీవిత యొక్క విధానం వేరు. అలాగనే నేను అబద్ధం చెప్తాను అని అంటే దేవుడు ఖచ్చితంగా నడ్డి విరగొడతాడు. మరి ఆమె చెప్పిన అబద్ధాన్ని స్వీకరించింది కదా అంటే
అప్పటికి ఆమె ఇంకా మారు మనసు పొందలేదు అబద్ధాలు చెప్పడానికి. ఆమె వేశ్యగానే జీవిస్తుంది కాబట్టి ఆమె అబద్ధం చెప్పింది. మరి నువ్వు వేశ్యవా? ఆమె ఒక ఆ మాటను ఆపాదించుకోవడానికి, నువ్వు ఆమె మాటను అప్లై చేసుకోవడానికి ఆమె వేశ్య, చీకటిలో బ్రతుకుతుంది. దేవుడు ఎవరో తెలియదు సరిగా, దేవుడిని ఇంకా నమ్మలేదు, అందుకనే అబద్ధం చెప్తుంది. మరి నువ్వు ఈరోజు దేవుడని నువ్వు నమ్మి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు ఇది ఆజ్ఞ మీరినట్టు కాదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చి జీతం మరణం. ఈరోజు చాలామంది చాలా తేలికగా అబద్ధం ఆడుతున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక తల్లిని ఒక బైక్ అడిగానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. నా బైక్ పాడైతే రిపేర్ వస్తేను ఒక తల్లి నేను బైక్ అడిగా. ఆ తల్లి దగ్గర బైక్ ఉంది. అయితే అమ్మ అన్నది, మా అబ్బాయి తిడతానండి, ఇవ్వను అని ఏదైనా కానీ సరే డైరెక్ట్ ఉన్నమాట చెప్పాలి. అయితే ఆ తల్లి ఇలా అన్నది, బైక్ ఇస్తాను కానీ దానికి మట్టి అంటకుండా, బురద అంటకుండా నువ్వు తీసుకొని రావాలి అని అన్నది. ఏంటండి ఒక మాట మీరు చెప్పండి. మట్టి అంటుకోకుండా బురద అంటడం అంటే ఏంటండి? మట్టి అంటడమే కదా. మట్టి అంటకుండా ఎలా తీసుకురాగలను? సరే నేను అన్న, సరే అమ్మ నేను మీ అబ్బాయికి ఫోన్ చేసి అడుగుతాను అని అన్న. ఇది చాలా చిన్న విషయం అండి. చిన్న విషయానికి ఒకసారి మీరు గమనించింది నేను చెప్పే ఎగ్జాంపుల్లో. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే అని అన్నాడు, ఇలా అన్నాడు, లేదన్నా బైక్ ఇక్కడ ఉన్నది కానీ దాని తాళం అయితే నా దగ్గర లేదు, మా మామయ్య దగ్గర ఉన్నది అని అన్నాడు. అయితే ఈ అబ్బాయి చెప్పిన తర్వాత ఓకే అని కట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి ఇంకో అబ్బాయికి ఫోన్ చేసి ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి బైక్ తాళం నా దగ్గర లేదని చెప్పమని చెప్పు, ఒక ఆయన వచ్చి నీ బైక్ అడిగితే అని వాళ్ళ ఇంటి వాళ్ళతో చెప్పమని చెప్పాడంట. ఇప్పుడు చూడండి, ఇంత చిన్న విషయం, బైక్ ఎవరిది? ఆయనది. ఇవ్వాలా ఇవ్వకూడదా అని నిర్ణయించుకునేది ఎవరు? ఆయన. ఇప్పుడు నేను ఇవ్వాలి ఇవ్వకూడదని నిర్ణయించుకున్న తర్వాత నేను ఇవ్వను ఇస్తాను అని చెప్పే ధైర్యము అధికారం ఎవరికి ఉంది? సొంత బైక్ ఉన్న పర్సన్కి ఉంటుంది. ఆ పర్సన్ ఏమని చెప్పాలి? నేను ఇస్తా అంటే ఇస్తా అని చెప్పాలి, ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పాలి. ఇలా అబద్ధం చెప్పకూడదు కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మనము అబద్ధం మాట్లాడుతున్నాం, అబద్ధం పలుకుతున్నాం. ఇది కరెక్ట్ అయిన జీవితం కాదు. మనం జీవించే ఈ బ్రతుకులో ప్రతి ఒక్క మాటకి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రహాబు జీవితాన్ని చాలామంది ఇలాగ క్వశ్చన్ వేసుకుంటున్నారు. రహాబు అబద్ధం చెప్పింది కదా, మేము కూడా అబద్ధం చెప్తే ఏంటి అని. ఇలాగ అబద్ధం చెప్తే ఆమె మారు మనసు పొందలేదు, అప్పటికి ఇంకా దేవుని విశ్వసించలేదు కాబట్టి తను ఒక వేశ్య కాబట్టి ఇలాంటి ఒక రహాబు ఒక వేశ్య అయినటువంటి జీవిత వృత్తిలో ఉంది కాబట్టి ఆమె అబద్ధం చెప్పింది. అలా మనం కూడా అబద్ధాలు చెప్తూ ఉండకూడదు, అబద్ధాలు చెప్తూ మనం జీవించకూడదు. చూడండి, ముందరకు చూద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, అబద్ధం చెప్తే ఏమవుతుంది అంటే, ఆమె మారుమనసు పొందలేదు కాబట్టి అబద్ధం చెప్పింది, అది నడుస్తుంది ఆమెకి. కానీ నువ్వు నేను దేవుని నమ్మిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తున్నామంటే దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీనికి ఫలితాన్ని ఇస్తాను మనకు ఖచ్చితంగా. చూద్దాం కిందికి ఏం జరుగుతుందో. ఇంకో వచనం చూద్దాం. చూడండి, చీకటి పడుచుండగా గౌని వేయబడు వేళ ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. చూడండి, వెలుపలికి వెళ్ళిపోయారు అని ఆమె చెప్తుంది. వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొనుదురు. చూడండి, వాళ్ళు ఎరుకో పట్టణానికి ఆ ప్రాకారాలకి ఒక గేట్ ఉంది. ఆ గేటు వేసే వేళలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, మీరు వాళ్ళు శీఘ్రంగా తరిమితిరా, మీరు పట్టుకుందరు అని ఆ మనుషులతో చెప్తుంది. రాహాబు చెప్పేది అబద్ధమైన పర్సన్స్కి తెలియదు, ఆ వ్యక్తులకు తెలియదు, కానీ అబద్ధమే చెప్తుంది. అబద్ధం చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు రాహాబు అబద్ధం చెప్పింది? ఎందుకు రాహాబు వాళ్ళని సేవ్ చేసింది? రాహాబు ఎందుకు వాళ్ళని దాచిపెట్టి లేదని చెప్పింది అనే విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. పార్ట్ 3లో మనం తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.